వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,34,000 చేంజ్ వరకు ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి 2,04,000 చేంజ్ వరకు ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చో చేయకూడదా, దీని గురించి మాట్లాడడానికి గిరిబాబు గారు ఉన్నారు, సీనియర్ ఫినాన్షియల్ ప్రొఫెసర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది 1,34,000 చేంజ్ వరకు ఉంది. అండ్ సిల్వర్ వచ్చేసి 2,04,000 చేంజ్ వరకు ఉంది. అండ్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది అంటారా? సో గోల్డ్ మీద ఇప్పుడు ఇంత పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ హ్యూజ్ ర్యాలీ అయిపోయింది. అండ్ గోల్డ్ 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే మీరు ఎప్పుడు ఇంత పెరిగింది లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2013 తీసుకోండి, గోల్డ్ ప్రైస్ మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది 29,600 ఉంటుంది. 30,000 2013లో. 2024 అరౌండ్ జూన్ జూలై అప్పటికి 60,000 చేంజ్ వచ్చింది. అంటే 2013 నుంచి 2024 అంటే 11 సంవత్సరాలలో గోల్డ్ ప్రైస్ 30 నుంచి 60,000 అంటే జస్ట్ డబలే అయింది. 11 సంవత్సరాలలో 30,000 నుంచి 2013లో 24 మిడ్లో 60,000-65,000 దగ్గర వచ్చింది. అంటే డబల్ అయింది 11 ఏళ్లలో. కానీ ఓన్లీ 1 ఇయర్లో 24 మిడ్ నుంచి 25 మిడ్ వరకల్లా 1,00,000 దాటిపోయింది. అంటే డబల్ అయిపోయింది చెప్పాలంటే. కనుక ఇలా డబల్ అవ్వడం 1 ఇయర్లో చూసి అందరూ ఇంకా గోల్డ్ పెరిగిపోద్ది, 2 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది, ఇంకా అసలు దొరకదిగా వెళ్ళిపోతుందంటని విపరీతంగా వేలవెరిలాగా వెళ్ళి కొనేస్తున్నారు. ఎప్పుడు పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. ఓకే, పరిగెత్తే ట్రైన్ ఎక్కితే కింద పడతాం డెఫినెట్లీ. సో అట్లా పరిగెత్తే ట్రైన్ ఎక్కొద్దు. గోల్డ్ ఇలా మళ్ళీ దాని లైఫ్ టైంలో బిహేవ్ చేస్తుందా అంటే 1 ఇయర్ డబల్ అయిద్దా అంటే చెప్పలేం. అంటే మళ్ళీ 1.3 lakh నుంచి 2.6 lakh అయిద్దా అంటే డెఫినెట్లీ చెప్పలేం. డెఫినెట్లీ అవ్వకపోవచ్చు కూడా. ఇలా ఎందుకైంది అని చూస్తే కనుక చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా అనిశ్చితులు. అంటే ఇంటర్నేషనల్గా చాలా అన్సర్టనిటీ ఉంది మార్కెట్లో. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత చాలా కొత్త రూల్స్ చేంజ్ చేశాడు. దీనివల్ల ఇంటర్నేషనల్గా చాలా కంట్రీస్ వాళ్ళ యొక్క కరెన్సీ లివరేజ్ కోసం ఎక్కువ మంది యుఎస్ డాలర్ని పెట్టుకుంటారు. యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే రష్యా మీద చాలా ఇంపోజ్ చేసి, ఈ యుక్రెయిన్ వార్ వల్ల ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క స్విఫ్ట్ కరెన్సీని ఆపేశారు. అంటే వాళ్ళ యొక్క డాలర్ డినామినేషన్లో వాళ్ళ యొక్క ట్రేడింగ్ కోసం అన్నీ ఆపేశారనమాట. డాలర్ డినామినేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు రష్యా దగ్గర నుంచి. రష్యా లాంటి పెద్ద కంట్రీకి అమెరికా ఇంత ఇబ్బంది పెడుతుంటే రేపొద్దున మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా దేశాలు వాళ్ళ యొక్క కరెన్సీ పెగ్ చేయడం కోసము గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక దేశం కరెన్సీ ప్రింట్ చేసేప్పుడు గోల్డ్ని వాళ్ళు కొలాటలు పెట్టుకొని చేస్తుంటారు. ఇండియా అలాగే ఫాలో అవుతారు, అందరూ అలాగే ఫాలో అవుతారు. కానీ చాలా కంట్రీస్ యూఎస్డీని బేస్ చేసుకొని చేస్తుంటారు. సో ఇప్పుడు నేను యూఎస్డీ మీద డిపెండ్ అయితే రేపు పొద్దున నాకు కూడా పరిస్థితి ప్రాబ్లం వస్తే ఎలా? అందుకే అందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గోల్డ్ వైపు మళ్ళీ చేశారు. అందులో ఫస్ట్ స్టార్ట్ చేసింది చైనా. దాంతో విపరీతంగా గోల్డ్ కొనుక్కుంటూ పోయారు. విపరీతంగా కొనుక్కుంటూ పోయేసరికి గోల్డ్ సప్లై ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ అంటే హ్యూజ్ దొరకదు మనకు. ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ దొరకదు మనకు బయట. చాలా స్కేర్సిటీ ఎక్కువ ఉంటుంది, లిమిటెడ్ సప్లై ఉంటుంది. కనుకనే డిమాండ్ ఎక్కువయ్యేసరికి ప్రైస్ బాగా షూటప్ అయిపోయింది. బాగా అంటే బాగా షూటప్ అయింది. అండ్ రెండోది ఏం జరిగింది, మనము ఈ గోల్డ్ని డాలర్ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఔన్స్లో. డాలర్ కూడా చాలా వీక్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో డాలర్ చాలా వీక్ అయింది. అంటే 86-85 నుంచి 91కి వచ్చేసింది. అది ఎంత వీక్ అయితే నా కొద్దీ ఇక్కడ ప్రైస్ కూడా షూటప్ అవుతుంటుంది. అంటే ఒకవేళ కనుక అలాగే ఉన్నప్పటికీ గోల్డ్ ప్రైస్ పెరగకుండా రూపీ వీక్ అవ్వడం వల్ల కూడా ప్రైస్ పెరుగుద్ది. ఎందుకంటే మనం అంతా కూడా డాలర్ డినామినేషన్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. ఇలా డబుల్ ఇంపాక్ట్ అయింది గోల్డ్కి. డబుల్ ఇంపాక్ట్ అయిపోయి రూపీ వీక్ అవ్వడము, గోల్డ్ ప్రైస్ యాక్చువల్గా పెరగడము. దాంతో విపరీతంగా 2013 నుంచి 20 వరకు పడుకొని డబుల్ కూడా కాని గోల్డ్, డబల్ అయిన గోల్డ్ ఈ 1 ఇయర్లో మళ్ళీ డబల్ అయిపోయింది. దాంతో అందరూ వేల వరకు పరిగెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, దీని వెనక పరిగెత్తకూడదు. మళ్ళీ డెఫినెట్ తగ్గుద్ది లేదా కన్సల్టేట్ అవుతుంది, అప్పుడు కొనుక్కోవచ్చు. అయితే నేను ఇన్వెస్ట్మెంట్ కోసమా, కన్సంప్షన్ కోసమా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. కన్సంప్షన్ కోసం మా ఇంట్లో పెళ్ళి ఉంది, లేదా మా పాపకి ఏమన్నా అవసరం ఉంది, ఐటమ్స్ చేయించాలనుకుంటే డెఫినెట్లీ దాని గురించి ఆలోచించక్కర్లేదు. మీకున్న బడ్జెట్లో ఏదో ఒకరు చూసుకొని కొనేసుకోవచ్చు. దీనికి ఎప్పుడు ఎక్సెప్షనే కన్సంప్షన్ కోసం కాబట్టి. ఎందుకంటే దానికి ఏమీ మనం వెలగట్టలేము. అంటే ఆర్నమెంట్స్ రూపంలో ప్లెజర్ ఉంటుంది కాబట్టి, వేసుకుంటే ఆనందం వస్తుంది కాబట్టి. కనుక డెఫినెట్లీ గోల్డ్ కన్సంప్షన్ కోసం ఆలోచించొద్దు. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే దూరంగా ఉండడం బెటర్ ఇప్పుడైతే. ఓకే. నెక్స్ట్ సిల్వర్. నా ఉద్దేశంలో సిల్వర్ ఇస్ న్యూ గోల్డ్. ఎందుకంటే సిల్వర్కి గోల్డ్కి ఉన్న వ్యత్యాసం ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్ రూపంలో తక్కువ ఇండస్ట్రియల్ యూసేజ్లో ఉంటుంది. అది ఎక్కువగా దేశాలు కరెన్సీ పెగ్ చేయడం కోసం కొనుక్కుంటారు, స్టోరేజ్ చేసుకుంటారు. గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, అలా తీసుకుంటారు. బట్ సిల్వర్ అలా కాదు. సిల్వర్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ ఉండడం వల్ల సిల్వర్ మీద చాలా కంపెనీస్, ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్ వెహికల్స్, సోలార్, ఇవన్నీ కూడా సిల్వర్ కంపల్సరీ యూజ్ అవుతుంటుంది. సెమీ కండక్టర్స్, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలో సిల్వర్ కావాలి. సిల్వర్
యూజ్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ పెరగడం వల్ల ఫ్యూచర్లో సిల్వర్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ టు గ్రో. అంటే ఇప్పుడు 2,04,000 ఉంది కదా, 2,04,000 నుంచి రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం పైకి పెరగడానికి స్కోప్ ఉంది. అండ్ గ్రోత్ ఆఫ్ ద సిల్వర్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి స్కోప్ ఉంది. అండ్ గోల్డ్ కంటే కూడా సిల్వర్కి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యూసేజ్ అలాంగ్ విత్ కన్సంప్షన్ ఆల్సో. ఓకే, కనుక సిల్వర్ ఇస్ న్యూ గోల్డ్ అన్నాను నేను. అంటే ఈసారి ఇప్పుడు సిల్వర్ మీద కొంతమంది చెప్పిన ఆర్టికల్స్లో ఒకటి చూశాను. సో సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ మెటీరియల్, అది అందరూ తెలుసు. సో ఇండస్ట్రియల్ సిల్వర్కి ఆల్టర్నేట్గా ఏమైనా దొరికితే సిల్వర్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గబోతుంది, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇప్పటివరకు అయితే లేదు కదా, ఇప్పుడైతే లేదు కాబట్టి పెరుగుతోంది. ఒకవేళ మీరు కొనుక్కుంటే, ఒకవేళ మీది కనుక ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అవుతే తగ్గినప్పుడు అమ్మేసేయండి, ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? అవును, అంతే కదా. సో ఇంకా తగ్గిపోతుంది, దీనికి ఫ్యూచర్ లేదంటే అమ్మేసేయండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఊరికే పెట్టుకోవడం ఎందుకు. అందుకని ఈ పాయింట్ ఉంటుంది కాబట్టి అందరికీ నేను ఏం చెప్తానంటే, డోంట్ బై సిల్వర్ ఇన్ ఫిజికల్ అన్లెస్ యూనిట్ కన్జంప్షన్. ఇంట్లో నేను కన్జంప్షన్ కోసం వాడతాను, దేవుడి ప్రతిమ చేయించుకుంటాను, లేకపోతే ఇంట్లో ఐటమ్స్ కావాలి నాకు అనుకుంటే తప్ప. కొంతమంది చేయించుకుంటారు, చెంబు, దేవుడి ప్రమిదలు, ప్లేట్స్ అవి చేయించుకుంటారు. అలాంటి వాటికి ఎక్సెప్షన్. అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలి అంటే ఫిజికల్ గోల్డ్ కొనే బదులు ఎలక్ట్రానిక్ గోల్డ్లో ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో చాలా ఈజీ టు బై. ఈవెన్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, దానికి డిమాట్ కూడా అక్కర్లేదు. ఎనీ టైమ్ యూ కెన్ బై, ఎనీ టైమ్ యూ కెన్ సెల్. పార్సల్ కూడా సెల్ చేయొచ్చు. మీకు ఇవాళ తగ్గిన ధర కొనుక్కోండి, రేపు పొద్దున పెరిగింది మీకు ఓకే అనుకుంటే అమ్మేసుకోవచ్చు. పార్సల్ కూడా సెల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చాలా తక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది. అదే మీరు ఫిజికల్ కొంటే, ఒక 1 kg సిల్వర్ కొన్నాను, నాకు 1 kg వద్దు, 100 గ్రామ్ అమ్మేస్తా, పాసిబుల్ అవ్వదు. అవును, మళ్ళీ ఫిజికల్ స్టోరేజ్ ప్రాబ్లం. అవును, కొనేటప్పుడు ట్యాక్సెస్, అమ్మేటప్పుడు ట్యాక్సెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్యాష్ టు క్యాష్ డీల్ చేయాలి, లేదా అకౌంట్ డీల్ చేసినా కూడా ఫిజికల్ స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. లాకర్లో పెట్టాలి, ఎక్కడ సేఫ్గా పెట్టాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ మోడ్ ఈజ్ ది బెస్ట్. మేము చేస్తుంటాం, నేను అందరికీ కూడా మా క్లయింట్స్ అందరికీ ఎస్ఐపి యాడ్ చేస్తున్నాం. ఓకే, రీసెంట్ టర్మ్ నుంచి లాస్ట్ 5-6 months నుంచి ఎస్ఐపీస్ యాడ్ చేస్తూ వస్తున్నాం. 1.2-1.3 lakh ఉన్నప్పటి నుంచి యాడ్ చేస్తున్నాం ఎస్ఐపీస్. అన్ని మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఓకే, సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎస్ఐపి చేయడం వల్ల సిల్వర్లో రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది, రెగ్యులర్ కొనుక్కుంటూ పోతాం. అవును, బాగా పెరిగినప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏమన్నా ఆల్టర్నేట్ దొరికి సిల్వర్ పెరగకపోతుంటే అమ్మేసేయచ్చు, ఇన్స్టెంట్గా అమ్మేయచ్చు, ఇట్లా బటన్ అవే. సో అట్లా లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్వర్ ఆర్ గోల్డ్ ఎలక్ట్రానిక్ రూపంలో కొనుక్కుంటే చాలా బెటర్. ఈటీఎఫ్ రూపం ఆర్ ఫండ్ ఆఫ్ ఫండ్. ఫిజికల్ అంటే ఆర్నమెంట్స్ రూపంలో మాత్రమే బెస్ట్. ఆర్నమెంట్ వేసుకోవడానికి ఉంటాయి, వేసుకోవడానికి మాత్రమే బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ కావాలి, నేను బిస్కెట్ రూపంలో కొనుక్కుంటా అంటే ఓకే కొనొచ్చు, కానీ చాలా రిస్క్ ఉంటుంది. ఇది మన సేఫ్టీ ప్రాబ్లం, సెక్యూరిటీ ప్రాబ్లం. కొనేప్పుడు జిఎస్టీ ఉంటుంది, డైయింగ్ ఛార్జెస్ ఉంటాయి, అమ్మినప్పుడు డైయింగ్ ఛార్జెస్ రిటర్న్ ఇవ్వడు, జిఎస్టీ మళ్ళీ కట్టాలి, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్ మోడ్ ఈస్ ది బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ అయితే, ఆర్నమెంట్ వేసుకోవడం కన్జంప్షన్ అయితే నో క్వశ్చన్, హ్యాపీగా కొనుక్కోవచ్చు, సిల్వర్ అయినా గోల్డ్ అయినా. ఇదంతా మనం మాట్లాడేది ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రమే. ఓకే, సో థ్యాంక్ యూ సార్ నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. సో సిల్వర్ అండ్ గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం చూస్తున్నది ఈటీఎఫ్ అయితే బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈటీఎఫ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఇలాంటి వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.